ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 26వ అధ్యాయము. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పడం ఆరంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచు ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూసి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడను ఆ దివ్య పురుషుణ్ణి చూసి, ఓయి, నీవెవరవు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతం అంతయు వివరముగా చెప్పమని అడిగెను. శంకుడిట్లు అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పడం ఆరంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున ఉండు బ్రాహ్మణుడను, కుశీదుడు అని ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము, కూర్చునుట, శయనము, పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు. జనులు ఆపేక్షింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించేవాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడు అను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖ వ్రతమును, ధర్మములను మున్నగ వాణిని వివరిస్తూ ఉండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతము ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగ పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగ వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు, శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడినైతిని, మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోనూ సీసముతోనూ నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములు ఉంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనే దివ్య రూపమును పొందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడినై ఇట్లు నమస్కరించితిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురు కదా. స్వామి, సజ్జనులు దయావంతులు అగువారు నిత్యము పరోపకార పరాయణులే కదా. స్వామి, నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లు, విష్ణు కథలను మరవకుండా ఉండునట్లు అనుగ్రహింపుము. నేత్ర దోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు, మంచి నడవడిక గల సజ్జనులు సహవాసం మాత్రము సదా ఉండవలెను అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహు విధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుణ్ణి తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన నిమిత్తుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మను ఇట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయూ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మ అను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు ధారేషణ, ధనేషణ, పుత్రశనలను విడిచి సత్కర్య ఆచరణలో యందు ఇష్టము కలవాడే విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు.
సుఖదుఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడువు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా, భయపడకుము, నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయమున గాని, కోపము వలన గాని, ద్వేషకామముల వలన కాని, స్నేహము వలన కాని శ్రీహరి నామము ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామం ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము, సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములు ఉన్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తిని పొందురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూప యవ్వనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తిని ఇచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి, జ్ఞానగమ్యుడు, భక్త వత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు, అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములను ఇచ్చును అని శంఖుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుణ్ణి చూసి ఆశ్చర్యపడి మరల శంఖునితో ఇట్లనెను: శంఖ మహాముని, దయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడినైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞను పొంది స్వర్గమునకు పోయెను. కిరాతుడను శంఖమునికి ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించును. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామ అను 2 అక్షరముల మంత్రము ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామముల అన్నింటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపుము. దీనివలన వాల్మీకుడు అని మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధిని పొందగలవు అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యెను. కిరాతుడు శంఖునకు ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి కొంత దూరమును అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖార్తుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మములను ఆచరిస్తూ ఉండెను. అడవిలో దొరుకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విస్నకర్రలు మున్నగు వాణిని ఇచ్చుట బాటసారులకు అనేక విధములుగా సేవించుచూ ఉండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడే జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడే చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపము ఆచరించుండుట వలన వానికి
వల్మీకము అని పిలువసాగిరి. కొంతకాలమునకు అతడు తపమును మానెను. వానిని చూసి నాట్యకత్తె ఒకతే మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసింది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వాణిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియే జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు, చెప్పినవారు పునర్జన్మను పొందరు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. ఇది వైశాఖ పురాణం 26వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాలకు పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, పాటలు, భక్తి కథలు, భక్తి ప్రశ్నలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు వస్తుంది. ఓం నమో నారాయణాయ. స్వస్తి.